జై శ్రీరామ్ అండి. నేను త్రయంబకేశ్వరంకి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనారిలో ఉన్నాను. అంజనారి అంటే అర్థం కాకపోవచ్చు, అంజలి మాత గిరి పర్వతం అన్నమాట. అంటే ఇక్కడే మన ఆంజనేయ స్వామి జన్మించారు. అలాంటి ఈ గిరి మీద పైకి రావడమే ఒక ఎత్తు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 కిలోమీటర్స్ 2 కొండలు దాటి వెళ్ళాలట. మినిమం డెవలప్మెంట్ లేదు. నాకు చాలా 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 బాధగా అనిపించింది. ఇక్కడ ఏవో పక్షులు ఉన్నాయి రేర్గా, ఆ పక్షులు అంతరించిపోతాయని డెవలప్ చేయలేదని చెప్తున్నారు. గద్దలు పక్షులు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అంతే కాకుండా మా సంస్కృతిని, మా ధర్మాన్ని, రాముల వారికి ఆనవాళ్ళని, రామాయణానికే కీర్తిని తెచ్చిన ఆంజనేయ స్వామి వారి ఆనవాళ్ళు, ఆయన పుట్టిన స్థలాన్ని భక్తులకు అందుబాటులో ఉంచకపోవడం అనేది అయితే బాధాకరం. మా మసీదులు ఉన్నాయి, మా చర్చిలు ఉన్నాయి అని వాటి ప్లేస్ల కోసం వాళ్ళు పరితపిస్తుంటే ఈ చరిత్రని కనుమరుగు చేస్తూ రేపటి తరానికి అసలు ఈ చరిత్ర లేదు అనేలాగా చేస్తున్నాం. ఏదేదో కారణాలు చెప్పి ఇక్కడ గవర్నమెంట్ స్పందించాలి, దీన్ని డెవలప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి పుట్టాడు, ఇది క్లియర్ కట్. అంజనగిరి ఇక్కడ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఎంతమందికి తెలుసు? ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లా, లేకపోతే అత్యుత్సాహమా? ఎవరిని విమర్శించాలని కాదు, నా ధర్మాన్ని ముందు తరాలకు తెలియజేయాలనే ఆవేదనతోనే చెప్తున్నాను. దీన్ని డెవలప్ చేసే దిశగా ఆలోచించండి. మహారాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మోదీ గారు, అమిత్ షా గారు దీని మీద దృష్టి పెట్టండి. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్, ఆయన తలుచుకుంటే మా అందరికీ శక్తి వస్తుంది. ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాపాడతారని ఆశిస్తున్నా. ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాను. జై హింద్, జై శ్రీరామ్.